ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని, అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డి లేకపోతే వెంకటరెడ్డి ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్ వ్యక్తిగతంగా విమర్శించారు కదా, మరి అప్పుడు ఎందుకు పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? అప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళు విమర్శించినప్పుడు వారికి షోకాజ్ అనేది పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ, ఒక సభ్యులు, ఒక చైర్మన్ ఉంటారు. అది పార్టీ నిర్ణయిస్తుంది. సరే, చైర్లో ఎవరు కూర్చుని అనేది పక్కకు పెట్టు, ఆ పార్టీ నిర్ణయించిన ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీలు ఉన్న సభ్యులు అందరిపైన ఉంటుంది. వాళ్ళు గతంలో విమర్శించినప్పుడు సరే వారికి షోకాజ్ ఇష్యూ చేసినప్పుడు వారు అట్లీస్ట్ వర్బల్గానో లేకపోతే ఆ వ్యక్తిని కలిసో లేదా లిఖిత పూర్వకంగానో ఏదో ఒక రకంగా వారి యొక్క బాధని లేదా సంబంధించి వారు ఎందుకు మాట్లాడినరో దాన్ని సమర్థించుకుర్రా లేకపోతే దాన్ని కరెక్ట్ కాదా అనేది 4 గోడల మధ్యలో వారికి వివరించడం జరిగింది. అన్ని ఇష్యూస్లో ప్రతి చోట కూడా ఇది జరగడం జరిగింది. ప్రతి సంఘటన కూడా ఇది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఇది కేవలం ఒక వ్యక్తిని విమర్శించింది కాదు, కులగణన చేపట్టాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో రేపు తెలంగాణని పైలట్ ప్రాజెక్టుగా దేశవ్యాప్తంగా కూడా ఈ రకంగా చెయ్యాలని చెప్పని అందరూ సోషల్ యాక్టివిస్ట్, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న సోషల్ యాక్టివిస్ట్ ఇటువంటి పార్టీలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఇది చాలా బాగా జరిగిందని యాక్సెప్ట్ చేశారు. ఈ రకంగా జరగాలి. Let me conclude. అయిపోయినాక మీకు చెప్తా ఏ రకంగా ఇది జరగాలి, ఇసొంటిది దేశవ్యాప్తంగా కూడా జరగాలని చెప్పి అందరు కూడా యాక్సెప్ట్ చేశారు. చేసినప్పుడు ఇది కేవలం రేవంత్ రెడ్డి గారో, మహేష్ కుమార్ గౌడ్ గారో, బల్మూరి వెంకటో లేదో సంబంధించి ఆ భార్గవ్ గారి దగ్గరనో ఇసొంటి 2-3 దగ్గర తీసుకొని ఒక 10 మందితో చేసిన ఒక డేటా కాదు ఇది. ఇది చాలా స్పష్టంగా క్లియర్గా సంబంధించి గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ని, టీచర్స్ని అందరినీ కూడా మాట్లాడి పిలిచి ఏ రకంగా ఒక ఫామ్ డిజైన్ చేసి దానికి ఒక ప్రక్రియ రూపొందించి నోడల్ ఆఫీసర్స్ దాన్ని ఎన్రోల్మెంట్ చేయనీకి దానిపైన కలెక్టర్లని, అడిషనల్ కలెక్టర్లని, జాయింట్ కలెక్టర్లని మొత్తం వ్యవస్థని, యంత్రాంగాన్ని, ఆ యంత్రాంగంలో అన్ని కులాలు అన్ని మతాలకి చెందిన అందరూ కలిసి క్రోడీకరించి ఒక సిస్టమ్ ప్రకారంగా ఇంటింటికి తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన కుటుంబంలో మన కుటుంబ సభ్యుడు ఎవరో ఒకరు వివరాలు ఇస్తే ఆ వివరాలన్నింటినీ కూడా ఆ లిస్ట్ లో ఎంటర్ చేసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కుటుంబంలో దాదాపు అర్ధగంట నుంచి 45 నిమిషాలు కూర్చొని ఒక ఎన్రోలర్కి రోజుకి కేవలం 10 మందిని ఎన్రోల్ చేసేటట్టు, అంటే వారం రోజుల్లో ఒక 50 మందిని ఎన్రోల్ చేసే బాధ్యత పెట్టి అవన్నిటిని సూపర్వైజ్ చేసి అన్ని సాగ్రిగేట్ చేసి ఆ చెప్పిన డీటెయిల్స్ కూడా మళ్ళీ ఆ వ్యక్తితో కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేయించుకొని సెల్ఫ్ డిక్లరేషన్ సంతకం కూడా పెట్టించుకొని ఒక ఫార్మ్స్ ని ఒక డేటాని తయారు చేసి బయటికి తీసుకొని వచ్చారు. అదే చెప్తున్నా, తీసుకొని బయటికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళలేదని చెప్పే వ్యక్తులు ఎవరున్నా, అది నువ్వు చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా మీరు ఆ రకంగా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ప్రతిది కూడా మీకు కనెక్టివిటీ ఉందని చెప్పి మీరు భావిస్తే ఇవే ఫార్మ్స్ ని పెట్టుకొని మీరు మొత్తం కూడా ప్రతి ఇంటింటికి తిరిగి డేటా తీసుకొని వచ్చి ఇదిగో ఇది అఫీషియల్ డేటా, మేము పోయి సంతకాలు పెట్టించుకొని డేటా తీసుకొని వచ్చినాం, ఇది డేటా కరెక్ట్ కాదని చెప్పి ఏదైనా అథెంటికేట్ డేటా తీసుకొచ్చి చూపించి మాట్లాడాలి. ఎటువంటి డేటా లేకుండా మీరు ఆడికి పోలేదు, నువ్వు ఈడికి పోలేదు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు కదా ఒక ఇంటర్వ్యూలో మీరు పెడితే ప్రోమోలో చూసి నువ్వు నన్ను తిడుతున్నావు అని మాట్లాడితే యాక్చువల్ మొత్తం లోపల చూస్తే కదా ఏందో తెలిసేది. ఆ చూసే ప్రయత్నం కూడా చేయకుండా ఇంకోటి దీన్ని వివరించని నాయకుడు పార్లమెంట్ లో తెలంగాణలో 90% ఉన్నాయని చెప్పి మీ నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడతారు రాహుల్ గాంధీ. ఇక్కడ వచ్చేసరికి మెజారిటీ బీసీలు ఎట్లా తగ్గిపోయారు? 20 లక్షల మంది బీసీలని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ గోరీ లేడు. ముందు బీసీ ఎవరు అడుగుతారు? ఎవరైతే విమర్శించేటోళ్ళు కవిత మాట్లాడుతుంది. ఈ రోజు కవిత గారు దీనిపైన బీసీల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఈ రోజు మల్లన్న గారు మాట్లాడారంటే సరే కనీసం వారు రిప్రజెంట్ చేస్తున్నారు, వారేదో తాపత్రయపడుతుండ్రు. సరే ఆయన రాజకీయ లబ్ధి కోసమా లేదా సామాజిక వర్గాని కోసం నిజంగా తాపత్రయపడుతుండ అనేది రేపొద్దున నిర్ణయిస్తారు, ఆ ప్రజలందరూ నిర్ణయిస్తారు. తెలంగాణ ప్రజలందరూ నిర్ణయిస్తారు. మల్లన్న మాట్లాడే దానికి ఏదైతే సంబంధించి పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఎంసీహెచ్ఆర్డీలో దాని తర్వాత ఇదే అసెంబ్లీ ఆవరణలో ఆ సంబంధించిన ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మీకున్న డౌట్స్ ఏవైతున్నాయో అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని. ఆ 2 మీటింగ్లో కూడా వారు రాలే, ఆ 2 మీటింగ్లో కూడా వారు పాల్గొనలే. మంత్రి పదవి కోసము రేవంత్ రెడ్డిని మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి కూడా ఒకటి చర్చ వచ్చింది. ఒక విషయం, ఇది నిజమా? ఒక విషయం, మల్లన్న ఈ రోజు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుర్తు పైన మల్లన్న గెలవడం జరిగింది. మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీ ఫార్మ్ ఇచ్చినాక మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది మీరు చూసారు. తర్వాత అదే ఎలక్షన్స్ లో బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది మీరు చూసారు. మొన్న ప్రెస్ క్లబ్ లో అదే చెప్తున్నా, 2 కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది నేనే, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో
ఆయన గెలిపించుకోలేకపోయిండు అని చెప్పి ఏది వంశీచందర్ రెడ్డి విషయంలో ఆయన సొంత ఇలాకాలో వంశీచందర్ రెడ్డిని ఓడగొట్టిండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇదే మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చింది కూడా చూసారు కదా. ఇదే మల్లన్న మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అదే ఎలక్షన్లో రిజల్ట్ ఏమొచ్చింది కూడా చూసారు కదా. అండ్ మొన్న కూడా మల్లన్న గెలుపు కోసము నేను కూడా ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునికి ఉంటే నేను కూడా ఇదే భువనగిరిలో విద్యార్థులు ఎన్ఎస్ఓ సైనికులందరినీ కూడా పిలిచి మల్లన్నని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసిన క్యాండిడేట్ని గెలిపించాలి, మన అందరిపైన బాధ్యత ఉందని చెప్పి బాధ్యత తీసుకొని నేనైతే క్షేత్రస్థాయిలో తిరిగినా దాన్ని మల్లన్న కూడా యాక్సెప్ట్ చేసాడు. మల్లన్న కూడా ఆ రోజు ఆ మీటింగ్కి వచ్చాడు, అందరు కూడా కష్టపడి పనిచేస్తారు అని చెప్పాను. ఇప్పుడు దానికి సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ అభ్యర్థి పార్టీ ఎవరు నిలబెట్టినా గెలిపించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలది. ఆ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు అందరూ కష్టపడితేనే కదా మల్లన్న గెలిచిండు. ఇప్పుడు పార్టీ నిర్ణయించుకున్నప్పుడు పార్టీ ఎవరిని పెట్టింది, ఆయన కులం ఏంది, మతం ఏంది, అవన్నీ ఆలోచించాం. ఎందుకంటే మేము పార్టీ సభ్యులము, పార్టీ సభ్యులుగా పార్టీ తీసుకున్న నిర్ణయము. అందుకంటే వాళ్ళు అందరూ ఉంటారు, సోషల్ జస్టిస్ అన్ని ఆలోచించే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి మేము గెలిపించినాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేనే అధికారంలోకి తీసుకొని వచ్చిన, నా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎప్పుడు మాట్లాడాలి? మనము ఏ గుర్తుపైన గెలిచినామో ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్గా నిలబడి గెలిచి అప్పుడు మాట్లాడితే నేను అంగీకరిస్తా, నేను యాక్సెప్ట్ చేస్తా. అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిని రెడ్డి కుల సమాజ రెడ్డి ఎవరైతే మంత్రులు ఉన్నారో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు వాళ్ళు రేవంత్ని తిడితేనేమో వాళ్ళకి క్రమశిక్షణ చర్యలు ఉండవు. ఒక బీసీ నాయకుడిని కాబట్టి నన్ను సస్పెండ్ చేసింది. అదే ఓ రాజగోపాల్ రెడ్డినో ఒక వెంకటరెడ్డినో ఒక చెన్నారెడ్డినో సస్పెండ్ చేసే దమ్ము ప్రతిసారి రాహుల్ గాంధీ గారి విధి విధానాలు రాహుల్ గాంధీ గారు చెప్పారు, రాహుల్ గాంధీ గారు చెప్పిన దాన్ని నేను అనుసరిస్తున్నా అని మాట్లాడుతాను. రాహుల్ గాంధీ గారు ఇతర కులాన్ని విమర్శించమని చెప్పి ఎక్కడ చెప్పింది చెప్పండి? ఎక్కడ చెప్పలేదు. రాహుల్ గాంధీ గారు ఎక్కడన్నా ఎవరిది జిస్కి ఉత్ని హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చెప్పారు. ఎవరు పాపులర్ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళకి ఆ రకమైన రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఎక్కడన్నా రాహుల్ గాంధీ గారు ఇతర కులాల్ని విమర్శించమని చెప్పిండ్రా? నీకేది కావాలని అడుగు. కాబట్టి ఇతర కులాన్ని విమర్శించే హక్కు ఎవరు ఇచ్చిండ్రు? అడిగిండా మంత్రి పదవి అడిగినా మీ దృష్టిలో ఉందా? నా స్థాయికి సంబంధించి ఆయన ఏం పదవి అడిగిండు, ఆయనకు ప్రాబ్లం ఏంది, ఏదైతే మా సహచర శాసన మండలి సభ్యులు రేపు పొద్దున కౌన్సిల్లో కలిస్తే కూడా అడుగుతా. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ని నమ్ముకొని ఉన్న వ్యక్తులం మేమంతా కూడా ఐడియాలజికల్గా కాంగ్రెస్ పార్టీతో కనెక్ట్ అయి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై స్థాయికి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నా సొంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ సిస్టమ్ని నమ్ముకొని ఉన్నారు. ఈరోజు చాలా వేగ్గా పార్టీ లోపలికి వచ్చినాక ఇప్పుడు నేను పక్కన కూర్చుంటే బల్మూరి వెంకట్ నువ్వు బీసీ కాదు, నువ్వు నా పక్కన కూర్చోకు, నువ్వు లేచిపో అని అంటే ఆ పద్ధతి కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. మనం పార్టీలు ఉన్నప్పుడు అందరినీ కలుపుకపోయేతనంగా ఉండాలి. ఎవరికి ఏమి కావాలో అది అడగొచ్చు, కానీ ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అవుతుంది తప్ప ఒక సామాజిక వర్గం కోసం కాదు. అది ఎటువంటి పరిస్థితులలో కాదు. అది